హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆర్సీబీ వర్సెస్ ఎంఐ హెడ్ టు హెడ్ రికార్డ్, అలాగే పిచ్ ఎలా ఉంది ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్, ఎంఐ ఇంకా ఆర్సీబీ మధ్యన 34 మ్యాచెస్ జరిగాయి ఓవరాల్ ఐపీఎల్లో. 34 మ్యాచెస్లో ఆర్సీబీ 15 మ్యాచెస్, ఎంఐ 19 మ్యాచెస్ గెలిచింది. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఆర్సీబీ 3 మ్యాచెస్, ఎంఐ 2 మ్యాచెస్ గెలిచింది. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు జరిగినా వెరీ క్లోజ్ కాంటెస్ట్ అండ్ హై థ్రిల్లర్ మ్యాచెస్ జరిగాయి. సో డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ హై థ్రిల్ మ్యాచ్ అండ్ ఎక్కువ భారీ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముంబై పిచ్ అనేది డెఫినెట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే వాంకనేట్ స్టేడియంలో ఆ పిచ్ వెరీ హై స్కోరింగ్ వెన్యూ. సో డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ థ్రిల్లర్ మ్యాచ్. సో ఇంకా ఫస్ట్ ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 దాకా ఉంది. సో ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఈజీలీ 200 ప్లేస్ చేసిన టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ ఎంఐ విషయానికి వస్తే ఎంఐ అంత కొంచెం బ్యాలెన్స్, ఒకసారి చాలా బాగా ఆడుతుంది, ఇంకోసారి చాలా బాగా ఆడట్లేదు. లాస్ట్ మ్యాచ్లో అంత బౌలింగ్ అంత పర్ఫెక్ట్గా లేదు, బ్యాటింగ్లో కూడా కొంచెం చేజింగ్లో తడబడ్డారు అండ్ దే లాస్ట్ ద మ్యాచ్. సో డెఫినెట్లీ ఇక్కడ ఆర్సీబీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటింగ్ అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఈవెన్ దో లాస్ట్ డే వికెట్స్ కోల్పోయినా సరే వాళ్ళు 200 దాకా వచ్చారు. బౌలింగ్ కూడా కొంచెం కంబ్యాక్ చేసినా సరే లాస్ట్లో వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. సో డెఫినెట్లీ మళ్ళీ ఒక విజయంతో మ్యాచ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. విన్నింగ్ మూమెంట్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు టూ టీమ్స్ కూడా. సో డెఫినెట్లీ టూ టీమ్స్ ఆర్ డెస్పరేట్ ఫర్ విన్. రెండు టీమ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో చూద్దాం ఎంఐ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా. మీరేమనుకుంటున్నారు? ఎంఐ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.